చేస్తున్నారు. మనకు ఒక సామెత కూడా ఉంది తెలుగులో, ఎవరైనా బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు మాట్లాడితే ముత్యాలు రాతాయా అని అనుకుంటాం. అప్పుడప్పుడు మాట్లాడకుండా ఆపేస్తుంటే ఏం మాట్లాడితే ముత్యాలు రాతాయా అని. ఇప్పుడు అవధాని గారు పద్యం పాడారు, అదిగో ఇక్కడ ఒక ముత్యం, అక్కడ ఒక ముత్యం, ముత్యాలు రాలిపోతున్నాయి అలాగా. అంటే ఇంక ఎదుర్కోవడమే అవధాని గారు కార్యక్రమం అవ్వగానే ఈ ముత్యాలు కావాల్సిన వాళ్ళు ఎన్నైనా ఎదుర్కొంటూ ఉండొచ్చు. అటువంటి ముత్యాలు రాలుతున్నాయి ఇక్కడ, అద్భుతమైనటువంటిది. అయితే ఇప్పుడే అవధాని గారు చెప్పిన దాంట్లో ఎంత చమత్కారం ఉందంటే, ఆసుగతితో అన్నారు ఆయన. ఆసుగతితో, దానికి ఇంకో అర్థం చేద్దాం. సకారము సకారము తీసుకుంటే ఆ సుగతితో మంచి మార్గంతో వస్తుంది. ఆ సుగతితో అంటే తొందరగా వెళ్ళడం, వేగంగా. ఒక అక్షరం కనుక శంకరుల్లో శా తీసుకుంటే ఒక అర్థం వస్తుంది, పెసల్లో సా తీసుకుంటే ఒక అర్థం వస్తుంది. అదే ఇది చమత్కారం అంటే. పదం అనుకోకుండా, అది అనుకుని వేసే లేదు, అనుకోకుండా పడింది. అద్భుతమైనటువంటి పదం, చాలా బాగుంది. ఇంకోటి శిల్పారామము నందు అన్నారు, ఈ శిల్పం ఆరామం అన్నారు. పైన కూడా శిల్పానల్ప విచిత్ర కావ్యం, శిల్పం మళ్ళీ విచిత్రం చేసి మళ్ళీ అక్కడ కవిత్వ అన్నారు. కవిత్వం కన్నా విచిత్రమే చాలా బాగుంటుంది. కవిత్వం విచిత్రమే కాబట్టి ఇప్పుడు విచిత్రం అని చూస్తూనే ఉన్నాం కాబట్టి అద్భుతంగా ఉంది. అవధాని గారిని ప్రార్థిస్తున్నాను దత్తపదితో ప్రారంభించమని. అమ్మ వరలక్ష్మి గారు, మీ దత్తపది మీరు ఇవ్వండి. నమస్సభాయ నిలబడితే ఇంకా అందంగా వస్తుంది. అసలే వరలక్ష్మి కదా, అందరికి వరాలు ఇవ్వాలంటే మీరు చూడాలన్నది మిమ్మల్ని. నమస్సభాయ సభా సరస్వత్యై చ అవధానివర్యేభ్యః ప్రాశ్నికేభ్యశ్చ వందనసకామి. అవధాన కార్యక్రमे अस्मिन् भागग्रहणं मदीयं पूर्वजन्म सुकृतम् इति मन्ये. दत्तपदी इति अवधानकार्यक्रमे एका प्रक्रिया अस्ति, सा निरोढव्या इति अहं आदिष्टा अस्मि. तदनुसृत्य टिप्पु टिप्पु बरसा पानी इति हिंदी गीतं, प्रसिद्धं गीतम्. एतानि 4 पदानि, एतैः पदैः सरस्वतीं वर्णयन्तु इति प्रार्थये. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. టిప్పు టిప్పు బరసా పానీ. టిప్పు 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 బరసా పానీ. టిప్పు టిప్పు బరసా పానీట వాడితో అమ్మవారిని వర్ణించాలమ్మా. హిందీలో అదిగో మీకు అద్భుతమైనటువంటి పాట ఉన్నది, టిప్పు టిప్పు బర్సా పానీ, ఇలా బొట్టు బొట్టుగా పడేటువంటిది. ఆ పదాన్ని తీసుకొని టిప్పు టిప్పు బర్సా పానీ, ఈ 4 అక్షరాలని తెలుగుకరించి, సంస్కృతమా తెలుగు? టిప్పు టిప్పు బరసా పానీ పాట చాలా బాగుందమ్మా. సంస్కృతంలో దాన్ని వర్ణించి మీకు అమ్మవారి మీద వచ్చేట్టుగా ఇప్పుడు చెప్తారు. కొంచెం దీన్ని గమనిస్తే మీకు ఆ మాధుర్యం తెలుస్తుందని చెప్తాను. అవధాని గారిని ప్రార్థిస్తున్నాను, 2 పాదాలు ఒకసారి చెప్పేయండి. ఒక మామూలుగా అవధానంలో ఒక్కొక్క పాదం చెప్పుకుంటూ వెళ్తాను 4 పర్యాయాలుగా. అలా కాకుండా సమయం ఒకటి తక్కువగా ఉంది కాబట్టి, సమయం ఆ సన్నమైంది కనుక ఒక్కొక్కళ్ళు ఒకసారి ఒకే పర్యాయము 2 పాదాలు చెప్పి పద్యం పూర్తి చేస్తారు. శ్రీ టిప్పు టిప్పితి వినోద, శ్రీ టిప్పు టిప్పితి వినోద సుశబ్ద వీణా, శ్రీ టిప్పు టిప్పితి సుశబ్ద వినోద వీణాం, శ్రీ టిప్పు టిప్పితి సుశబ్ద వినోద వీణాం. ఉద్ధృత్య వీణాం ఉద్ధృత్య ఉద్ధృత్య కావ్య గగనాంబర, ఉద్ధృత్య కావ్య గగనాంబర, ఉద్ధృత్య కావ్య గగనాంబర సామవేద. వరసా కదా. ఉద్ధృత్య కావ్య
గగనాంబర సామవేదా శ్రీటిప్పు టిప్పితి సుశబ్ద వినోద వీణాం ఉద్ధృత్య కావ్య గగనాంబర సామవేదా. తెలుగు కూడా చెప్తాను, తెలుగు కూడా ఈ పదాలతోనే తెలుగు కూడా తెలుగులో పూరణ తెలుగులో కూడా అడుగుతున్నాము గురువు గారు మీ అందరి కోసం అని. మీరు తప్పెట్ట కొడితే తెలుగులో కూడా చెప్తారు. అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇష్టం అడగండి. టిప్పు టిప్పను శబ్దాలు ఠీవి గొనగా టిప్పు టిప్పను శబ్దాలు ఠీవి గొనగా పంచప్రియులు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ పక్కన ఉంటే దగ్గర ఇచ్చారు బాగా పంచం. మీ పైగా మీద అంశం ఉన్నది అంటే మీరు కూడా ఒక పృచ్ఛకులు, మీరు అతిథి కాదు, ముఖ్య అతిథిగా పృచ్ఛకులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. మీరున్నారు. టిప్పు 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 బరసా పాని ఇప్పుడే ప్రారంభిస్తున్నాము. ఆయన వచ్చారు, మంచి సుముహూర్తం. కిషన్ రెడ్డి గారు వచ్చారు. శ్రీ టిప్పు టిప్పితి సుశబ్ద వినోద వీణాం ఉద్ధృత్య కావ్య కనకాంబర సామవే. సరస్వతీదేవి గురించి ఈ వర్ణన. అయితే తెలుగులో కూడా చెప్పమని అడుగుతున్నారు ఇదే పదము. టిప్పు టిప్పన్ను శబ్దాలు ఠీవి గొనగా టిప్పు టిప్పన్ను శబ్దాలు ఠీవి గొనగా అవధాని గారు, అయ్యా, సముద్రాన్ని క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం పుట్టిందన్నారు. మరి ఇప్పుడు ఈ లోకమంథనాన్ని మధిస్తే ఏం పుడుతుందో, ఏమి తెప్పిస్తారు? ఆలోచనలు, సంస్కృతి, భాష ఇవన్నీ కూడా సత్కవిత్వాంబర సరస సత్కవిత్వాంబర సామవేద సరస సత్కవిత్వాంబర సామవేద. సరస సత్కవిత్వాంబరస, బరస రావాలి అక్కడ, అది తెలుగులో సరస సత్కవిత్వాంబర సామవేద రెండవ పాదం. టిప్పు టిప్పను శబ్దాలు ఠీవి గొనగ సరస సత్కవిత్వాంబర సామవేద. ఒకే దత్తపదికి సంస్కృతము తెలుగు రెండు చెప్పాను. దత్తపది తర్వాత సమస్య సమస్య పూర్ణం, సమస్య పూర్ణం సుఖప్రియ. గురువు గారికి నమస్కారం. వేదికను అధిరోహించిన పెద్దలందరికీ నమస్కారం.